నా పేరు గున్నేశ్వరరావు అండి. మీకు ఇప్పుడు ఒకటి చెప్తాను నేను. అది చెప్పాక మీకే తెలుస్తుంది నేను ఎందుకు చెప్పాననేది. చిన్నపిల్లలు ఉంటారు కదండీ! 3 సంవత్సరాల నుంచి ఇంచుమించుగా పైబడిన పిల్లలు కూడా కనెక్షన్స్ అని ఉంటాయి. అంటే ఇప్పుడు చిన్న చిన్న బ్లాక్స్ ఉంటాయి. ఆ బ్లాక్స్‌ని కన్స్ట్రక్షన్ చేస్తూ అంటే బిల్డింగ్‌లు అవనివ్వండి, లేదా బొమ్మలు అవనివ్వండి, ఏదైనా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు పిల్లలు. దాంట్లో సాధారణంగా బిల్డింగ్స్ ఉంటాయి. ఆ బిల్డింగ్‌ని కనెక్ట్ చేస్తూ ఉంటారు. చేశాక ఒక తుంటరి అంటే ఈర్ష్య అంటే ఇంకా చెప్పాలంటే ఒక కక్ష. ఆ పిల్లవాడు చాలా బాగా ఆడుకుంటున్నాడు. వాడికి అన్నీ సమకూరుతున్నాయి. అన్నీ బాగున్నాయి. బిల్డింగ్‌ని కనెక్ట్ చేస్తున్నాడు. వాడికి మంచి ఆలోచన వస్తుందని చెప్పి ఈర్ష్యతోటి పక్కింటి పిల్లవాడు వచ్చి కాలుతో తంతాడు. ఆ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కట్టడానికే ఆ బ్లాకులతోటి ఇంచుమించుగా చిన్న వయసు ఉన్న కుర్రాడికి ఒక గంట పడుతుంది, అరగంట పట్టొచ్చు పని. అది తన్నేసరికి ఆ చిన్న పిల్లవాడు ఏడుస్తూ ఉంటాడు. తల్లి నానా మాటలు అంటుంది వచ్చి. వాడు కష్టపడి కడుతున్నాడు, నువ్వెందుకు దాన్ని పాడు చేసావని. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి అలాగా ఉంది. మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 76 సంవత్సరాల వయసులో కూడా ఎండనక వాననక 24 గంటల్లో ఇంచుమించుగా 16 గంటలు రాష్ట్ర అభివృద్ధి కోసమే ఎదురు చూస్తున్నారు. అదే 2014, 19లో చేశారు. ఇప్పుడు కూడా ఆ ప్రయత్నం మీదే దేశాలు తిరిగి మన భారతదేశంలో తిరిగి ఢిల్లీ వెళ్ళి మోడీ గారిని కలిసి మంత్రులను కలిసి కంపెనీస్ని తీసుకువచ్చి అమరావతిని అభివృద్ధి చేద్దాం, విశాఖపట్నాన్ని అభివృద్ధి చేద్దాం ఐటీ క్యాపిటల్ కింద అని ఎంతో శ్రమ పడుతుంటే కంపెనీలను తీసుకురాకుండా సింగపూర్ నుంచి కంపెనీలను అడ్డుకొని, లండన్ నుంచి కంపెనీలు వస్తుండే కంపెనీలను అడ్డుకొని ఆంధ్ర రాష్ట్రం గురించి వ్యతిరేకంగా చెబుతూ కక్షపూరితంగా ఇప్పుడు వైకాపా పార్టీ చేసే పని అదే. కష్టపడి చంద్రబాబు నాయుడు గారు బిల్డింగ్ కనెక్షన్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేద్దామని చూస్తూ ఉంటే వీళ్ళొచ్చి ఈర్ష్యతోటి కక్షతోటి తన్నేస్తున్నారు. అంటే వీళ్ళకి ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందడం ఇష్టం ఉండదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో యువతకి ఉద్యోగాలు రాకూడదు. ఈ మధ్యకాలంలో అమరావతిని క్యాపిటల్ అని రాజ్యసభలో ఆమోదం పొంది వస్తే కొత్తగా చెప్తున్నాడు మళ్ళీ మచిలీపట్నం, గుంటూరు అని. అరే మీకు తెలియట్లేదా? మీకు ఇప్పుడు హైదరాబాద్ సిటీ డెవలప్ అవడానికి సరౌండింగ్ ఇంచుమించుగా 150 కిలోమీటర్ల సరౌండింగ్లోనే డెవలప్ అవుతుంది. దాని కానీ ఆ చిన్న హైదరాబాద్ సిటీ డెవలప్ అవ్వట్లేదు కదా. ఇక్కడ అంతే అయి ఉండొచ్చు కదా. అమరావతికి దగ్గరగా ఉండే సిటీస్ రేపన్న రోజుని విజయవాడ, గుంటూరు కలిసిపోతుంది. విజయవాడ, మచిలీపట్నం కలుస్తుంది. ఇంకేం కావాలి మీకు? అంటే ప్రజల మైండ్ని డైవర్ట్ చేయడానికే చూస్తూ ఉంటారు. పోనీ డైవర్ట్ చేయండి, ఎవరు కూడా ఇది అవ్వట్లేదు, వాళ్ళే నష్టపోతారు. కానీ వచ్చే కంపెనీలను ఆపకండి. అది మీ భవిష్యత్తుకి, మీ భావితరాల భవిష్యత్తుకి, పిల్లల భావితరాల భవిష్యత్తుకి కూడా అది చాలా ఆటంకం అవుతోంది. మీరు ఒక్కసారి ఆలోచించండి. మీకు నిజాయితీ కనుక ఉంటే వచ్చే కంపెనీలను అడ్డుకోకండి. ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధిని మీరు ఆటంకంగా కాకండి. వీలైతే సహాయపడండి, లేదా నోరు మూసుకు కూర్చోండి. అంతేనే కానీ మీకు ఏది పడితే అది నోరు రాత్రిదో కల్లోకి వస్తుంది, పొద్దున్నే మాట్లాడేస్తూ ఉంటారు. అది మీరు గ్రహించండి ఒకసారి. మీరు ఈ తలలో బాదుకొని ఏమి చేసినా కూడా అమరావతి అభివృద్ధి చెందుతుంది. ఇంకో కొన్ని ఏళ్ళు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇది మటుక్కి ఆగదు, తథ్యం. థ్యాంక్ యూ వెరీ మచ్. Please subscribe to Leo News for more videos.